కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. 6 ఉపాధ్యాయుల పోస్టులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రారంభమై 25 రోజులు గడిచినా మిగిలిన ఉపాధ్యాయులు చేరకపోవడంతో 151 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా మధ్యలోనే నిలిచిపోయింది. వెంటనే ఉపాధ్యాయులను నియమించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం ఆలహర్వి గ్రామంలో బీవీ కాలనీలో ఎంపీపీ మోడల్ స్కూల్ ఉంది. ఇక్కడ 1 నుంచి 5వ తరగతికి 150 మంది పిల్లలు ఉన్నారు. అయితే మాకు 6 మంది టీచర్స్ గవర్నమెంట్ కేటాయించింది. ఇప్పుడు 6 మంది టీచర్లు, ఒక ఉపాధ్యాయుడు, సీనియర్ ఉపాధ్యాయుడు ఉన్నాడు. టీచర్స్ కొరతని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారు మా ఊరి మీద మా పలక బల్పం పట్టే స్టేజ్ ఇది. ఇక్కడ టీచర్స్ లేనందువలన టీసీలు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు పొలాలకు తోలుకుపోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఊర్లో చదువుకోవడానికి టీచర్లు లేరు. కాబట్టి దయవుంచి మా స్కూల్ పైన మీరు తొందరగా డిప్యుటేషన్ వేసి పిల్లలకు న్యాయం చేయాలని మన గవర్నమెంట్ని కోరుతున్నాము. గతంలో కూడా మన నారా లోకేష్ గారికి కూడా కలిసి ఇచ్చొచ్చినాను. ఇప్పుడు కూడా వీళ్ళ టీచర్స్ చేసి మా స్కూల్ని విద్యా అడుగుల్లో వేయాలని చెప్పేసి